మనం ఒక పాయింట్ చూస్తున్నాం. ఈ పాయింట్ పేరు L5 ఫ్రాక్చర్ పాయింట్. సో L5 ఫ్రాక్చర్ పాయింట్ మనం లోవర్ బ్యాక్ పెయిన్ లో యూజ్ చేస్తాం. సో ఈ పాయింట్ ఎలా ఇస్తారంటే రెండు కాళ్ళను ఇట్లా ఆపోజిట్ సైడ్, పేషెంట్ ఉల్టా పడుకొని ఉన్నాడు ప్రస్తుతానికి. సో పేషెంట్ యొక్క ఈ కాలు ఈ తరపు ఉంటుంది, ఈ కాలు ఈ సైడ్ ఉంటాయి అన్నట్టు. సో ఈ పాయింట్ ఎక్కడ ఇవ్వాలి? నీ జాయింట్ పేరు ఏ పాయింట్ ఇవ్వకూడదు. ఏదైనా జాయింట్ ఉంటే దాని మీద పాయింట్ ఇవ్వకూడదు. ఈ జాయింట్ ని వదిలేసి ఈ కాప్ మసల్ ఏరియా ఉందిగా, ఈ ఏరియాపై ఈ పాయింట్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి ఇప్పుడు చూద్దాం. చైర్స్ తో కూడా ఇవ్వచ్చు, చేతులతో ఇవ్వచ్చు. చేతుంటే ఇలా మన పాయింట్ ఈ కాలు యొక్క మధ్య భాగం ద్వారా ఇవ్వాలన్నట్టు. ఓకేనా? కాలు యొక్క ఈ మధ్య భాగం ద్వారా ఈ పాయింట్ ని ఇవ్వాలి. ఇలా ఇలా లోపలి సైడ్ దీన్ని రబ్ చేయాలన్నట్టు. లోపలి సైడ్ తీసుకురావాలి దీని మసల్స్ ని. సో ఈ పాయింట్ ద్వారా మనం లోవర్ బ్యాక్ పెయిన్ బ్యాక్ యొక్క ఏరియాని డైరెక్ట్ స్టిమ్యులేట్ చేయకుండా మనం ఇండైరెక్ట్లీ మనం నడుము నొప్పిని తగ్గించవచ్చు ఈ పాయింట్ ద్వారా. కేవలం నడుము నొప్పి కాదు, సైటికా పెయిన్ కావచ్చు, టేల్ బోన్ పెయిన్ కావచ్చు, అన్నిట్లలో మనం ఈ పాయింట్ ని యూజ్ చేయవచ్చు. పాయింట్ ని మీరు కూడా చూడండి ఎలా అయ్యాలో. ఈ ప్రొసీజర్ మనం చేయితో కూడా చేయవచ్చు. ఇప్పుడు నేను చేయితో కూడా చేసి చూపిస్తాను మీకోసం. చేతితో చేసేది ఉంటే ఇట్లా రెండు చేతులు ఇట్లా ఆపోజిట్ అని, తర్వాత లోపలి సైడ్ వీటిని తీసుకురావాలి మసిల్స్ ని. సో ఎవరికైనా L5 ఏరియా ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళకు ఈ సైడ్ పెయిన్ ఉంటుంది మొదలు, ఎందుకంటే నర్వ్ యొక్క కనెక్షన్ ఇక్కడ దాకా వస్తాయి అన్నట్టు. ఒకవేళ L4 అనుకుంటే వాళ్ళకు ఇటు సైడ్ ఉంటాయి అన్నట్టు. L4 లో లోపల సైడ్, L5 లో బయట వైపు వాళ్ళకు పెయిన్ వస్తాయి అన్నట్టు. సో దీని ద్వారా మనం L5 ఏరియాను కూడా స్టిమ్యులేట్ చేయవచ్చు. ఓకే, సీదా